హైదరాబాద్లో దొంగల ముఠాలోని ఓ నిందితుడిని హుమయాన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండకు చెందిన మోహన్ రెడ్డి 27వ తేదీన రాత్రి మొహమ్మదీపట్నానికి బస్సులో వచ్చారు. ఇక బస్సు దిగిన తర్వాత చూసుకుంటే మోహన్ రెడ్డి మెడలో నుంచి బంగారు గొలుసు కనిపించలేదు. దీంతో మోహన్ రెడ్డి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం జరిగినటువంటి తీరును బట్టి ఇది పాత నేరగాడు లక్ష్మణ్ రాథోడ్ ముఠా అని పోలీసులు గుర్తించారు. ఇక విజయనగర్ కాలనీలో బంగారం అమ్మడానికి ప్రయత్నిస్తున్నటువంటి లక్ష్మణ్ రాథోడ్ను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 3.5 తులాల బంగారు గొలుసుని స్వాధీనం చేసుకున్నారు. మరో 2 నిందితులు పరారీలో ఉన్నారని డీసీపీ చంద్రమోహన్ తెలియజేశారు. విజయనగర్ కాలనీలో సస్పీషియస్గా ఒక పర్సన్ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతున్నాడని తెలిసి అక్కడికి టీం వెళ్ళడం జరిగింది. తర్వాత మా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్లతో సరిచూసుకుంటే అతను అక్యూజ్డ్ లక్ష్మణ్ రాథోడ్ అని తేలింది. నిన్న అనగా 27వ తారీఖు కంప్లైనెంట్ ముమ్మిడి మోహన్ రెడ్డి, ఇతను కొండమల్లపల్లి నల్గొండ జిల్లా నుండి బస్సులో వస్తాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో దిగేసి కంప్లైనెంట్ ఎల్బీ నగర్ నుండి మెహదీపట్నంకు సిటీ బస్సులో వస్తారు. సిటీ బస్సులో ఇక్కడ మెహదీపట్నం బస్ స్టాండ్ దిగిన తర్వాత అతను చూసుకుంటే అతని మెడలో ఉన్న చైను అదేవిధంగా లాకెట్ 2 మిస్ అవుతాయి. తర్వాత మనకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వెంటనే మా క్రైమ్ టీం రంగంలోకి దిగి కొన్ని సీసీ ఫుటేజెస్, తర్వాత మిగతా కొందరు క్రెడిబుల్ సోర్సెస్ వాళ్ళనంతా అనాలిసిస్ చేసి ఇవాళ ఒక అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు, 2 అబ్స్కాండింగ్లో ఉన్నారు.